తుని పాప జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఈరోజు 13వ రోజుకు చేరింది. ఈరోజు అనిత గారు ఇచ్చిన స్టేట్మెంట్ నిన్న ఒక సంచలనంగా మారింది. కేసు డీటెయిల్స్లో కూడా వెళ్దాం. ముందు అనిత గారు ఇచ్చిన సంచలన స్టేట్మెంట్ ఏంటంటే, ఒక చంటి పిల్లని 2.5 సంవత్సరాల పిల్ల కేసుని అలాగే పేరెంట్స్ మనోభావాలను కూడా అర్థం చేసుకోకుండా వక్రీకరించి ఎవరైనా రాసినా ఏదన్నా మాట్లాడినా మీడియాలో స్పెక్యులేట్ చేసి వీళ్ళ మనోభావాలను ఇంకా హర్ట్ చేసే రకంగా, అంటే పిల్ల చనిపోయింది, కొండ చిలువ మింగేసింది, అది శుద్ర పూజల బొమ్మ, దాని తర్వాత అక్కడున్న మాంసపు ముద్దలు ఏలవే, అక్కడ జుట్టు దొరికింది, ఇలాంటివి, లేకపోతే ఆ చెరువులో పిల్ల బాడీ అజా దొరికింది, ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి ఇలాంటి షోస్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేస్తున్నా వాళ్ళపైన పోలీస్ రీత్యా చర్యలు తీసుకోవటం ఖాయమని నిర్ణయించారు. ఇది జరగాల్సిన విషయమే. ఇదే రకంగా ఆలోచించకపోతే రేపు ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చిన వార్తలు రాస్తారు. ఓవర్ స్పెక్యులేషన్ మనం చూసుకుంటే 26/11 ఇష్యూ అప్పుడు కూడా అసలు కూర్చుని కసబ్కి లోపల నుంచి డైరెక్షన్ ఇవ్వడానికి వాళ్ళు లిటరలీ టీవీలో టెలికాస్ట్ చేస్తే లోపల నుంచి కూర్చుని వీళ్ళు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఫోనుల్లో కన్వే చేసి బాంబులు పేల్చారు. అదే రీతిలో ఈ కేసులో జస్ట్ టీఆర్పీ కోసం ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయటం చెప్పడం జరుగుతూనే ఉంది. వీళ్ళందరిపైన పోలీస్ చర్యలు తప్పవని అనిత గారు అన్నారు. అసలు కేసు విషయానికి వస్తే నిన్న హోమ్ మినిస్టర్ చాలా క్లియర్గా ఇంటిమేట్ చేశారు, ప్రతి ఒక్క ఇంటిని మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. గ్రామస్తులు మమ్మల్ని తిట్టుకున్నా కూడా ప్రతి ఒక్క ఇంటిని ఇన్వెస్టిగేట్ చేశారంటే, అది కాకుండా అక్కడ చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి సిహెచ్ అగ్రహారంలో అక్కడ ప్రతి ఒక్కళ్ళ కాల్ రికార్డ్స్ తీసాం. ఇది కాకుండా సీసీటీవీ ఫుటేజ్ పాప తప్పిపోయిన రోజే కాదు, దానికంటే 15 రోజుల ముందు నుంచి కూడా సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసాం. అక్కడ ఎవరు ఆ పొలం కాదు, ఆ పొలం దగ్గర చుట్టుపక్కల కూడా అనుమానాస్పదంగా కనపట్లేదని.